ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇప్పుడు ఐడియల్ కిచెన్ భాగవతం చెప్తా. ఇది కూడా మాదాపూర్లో ఉంది. మీకు అడ్రస్ చెప్పాల్సిన పని లేదు. మాదాపూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు పాపం పొద్దుగాల 7 గంటలకు ఇంట్లోకించి బయలుదేరుతారు. ఓనాడు లంచ్ బాక్స్ అందుతుంది, ఒక్కొక్క రోజు అందదు. మన హైదరాబాద్లోనేమో డబ్బా వాళ్ళ లెక్క ఏ సర్వీస్ లేదా, తెచ్చుకుంటే స్విగ్గీలో తెచ్చుకోవాలి. స్విగ్గీలో ఏ రెస్టారెంట్లో బుక్ చేసినా ఆ రెస్టారెంట్ల కథ అంతా ఇగో ఇప్పుడు మనకు కనపడదు. స్విగ్గీ ఏం చేస్తుంది? రెస్టారెంట్లకించే ఫుడ్ తెచ్చిస్తుంది కదా. స్విగ్గీలో ఏ రెస్టారెంట్లో లెక్క చేసినా, స్విగ్గీలో ఉండే ఏ రెస్టారెంట్ని చూసినా అందులో ఖచ్చితంగా ఏదో లోపం కనపడుతుంది. నేను ఒక 10 ఎపిసోడ్లు చేసి ఉంటాయి. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఇట్స్ యూటీవీ స్క్రీన్లో ఏ రెస్టారెంట్లో ఎంత కలుషితం ఉంది, ఏ రెస్టారెంట్ కిచెన్ ఎంత గలీజ్గా ఉంది, ఏ రెస్టారెంట్ కిచెన్లో ఏం కనిపిస్తుంది, ఎవరు ఎన్ని రోజుల మటన్ని ఎన్ని రోజుల చికెన్ని వాడుతున్నారు వంట చేయడానికి అనే విషయాలు మీరు ఖచ్చితంగా ఇట్స్ యూటీవీ స్క్రీన్లో చూడొచ్చు. ఇట్స్ యూటీవీ ప్రైమ్ ఛానల్లో, ప్రైమ్ న్యూస్ ఛానల్కి వెళ్తే మీకు అన్ని వీడియోలు దొరుకుతాయి. ఇక ఐడియల్ కిచెన్ దగ్గరకు వస్తే, మాదాపూర్లో ఉన్న ఐడియల్ కిచెన్ దగ్గరకు వస్తే అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పోయేసరికి అక్కడ ఏం కనిపించిందంటే వాళ్ళకు ఫ్రీజర్లో ప్యాకింగ్ చేయని పిండి మిశ్రమాలు మరియు సగం తయారైన ఆహారాన్ని నిల్వ చేయడం కనిపించింది. సగం వండుతారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది రసగుల్లా తయారు చేసినాకో, ఆ రసగుల్లా తయారు చేస్తే దాన్ని కొంచెం పార్షియల్గా వండి పక్కన పెడతారు. చికెన్ అనుకోండి ఆల్రెడీ ఉడకబెట్టి దాన్ని పక్కన పెడతారు. ఇట్లా రెస్టారెంట్కి పోయేసరికి మనం ఆర్డర్ ఇచ్చే ఫుడ్ని 15 నిమిషాలు చేయాలి అంటే ముందే సగం వండి పెడతారనమాట. 50% వండి మనం అడిగినప్పుడు మళ్ళీ పూర్తిగా వండి తీసుకొస్తారు. అయితే దానికి కూడా లెక్క ఉంటుంది వండడానికి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా ఉడికించిన పదార్థాన్ని ఇవాళనే వాడేయాలి, మళ్ళీ రేపటికి దాన్ని కంటిన్యూ చేయకూడదు. ఇవాళ కూడా ఎంతసేపు వాడాలి, మార్నింగే వాడేయాలి, మధ్యాహ్నాన్ని వాడేయాలి. దాంట్లో కొన్ని లెక్కలు ఉంటాయి. అయితే ఈ లెక్కలని అడ్డగోలిగా ఉన్నాయట. ఫ్రిడ్జ్లో ప్యాకింగ్ చేయని పిండి మిశ్రమాలు మరియు సగం తయారైన ఆహారాన్ని నిల్వ చేయడం జరిగింది. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు సగం ఉన్నట్టు నిన్న పెట్టిరో మొన్న పెట్టిరో. ఐడియల్ కిచెన్ మాదాపూర్, నిన్న పెట్టిరో మొన్న పెట్టిరో. పెద్ద బ్రాండ్ ఇది కూడా, మాదాపూర్లో చాలా పెద్ద బ్రాండ్ రెస్టారెంట్ ఇది. పిండి మిశ్రమంపై చనిపోయిన బొద్దింకలు కనిపించాయి. జిల్ల పురుగులు అంటారు తెలంగాణలో, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే బొద్దింకలు అంటారు. కాబట్టి ఎందుకని ఈ మధ్య ట్రాన్స్లేషన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఇంగ్లీష్లో పోతే కాక్రోచ్లు అంటారు. ఈ బొద్దింకలు పిండి మీద చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంట, కనిపించినాయంట. చనిపోయినాయంటే అది పిండి మీదకి వచ్చేసప్పటికి బతికే వచ్చింది. ఈ బొద్దింక కథ చెప్పాలిట మనం. పిండి మీదకి వచ్చేసరికి బతికే వచ్చింది. అది పాక్కుంటూ ఆ పిండి అంతా తిరిగి ఉంటుంది ఆ కాళ్ళకి. అది ఎక్కడెక్కడ తిరుగుతుంది? టాయిలెట్ల తర్వాత ఈ కిచెన్లో మోరి ఉంటుంది కదా, నీళ్ళు బయటకు పోయి ఆడ తిరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే పాకును బట్టి ఉంటుందో, మురికి ఉంటుందో, దానికి అక్కడ ఫుడ్ దొరుకుతుంది. దాని తప్పేం లేదు, దాని బయటకు అది పోతుంది. ఆడికించి వచ్చి మనం తినే పిండి ఉంది కదా, ఈ రొట్టెలు చేయడానికి, చపాతీలు చేయడానికి రెస్టారెంట్లో, ఏ రెస్టారెంట్లో? ఐడియల్ కిచెన్ రెస్టారెంట్లో. దాని మీద పిండిలో చనిపోయి కనిపించిందంట. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎవరైనా ఐడియల్ కిచెన్లో ఇదివరకు చపాతీ కానీ రోటీ కానీ ఆర్డర్ చేసి ఉంటే ఖచ్చితంగా అందులో బొద్దింక తీసుకొచ్చిన మిశ్రమాన్ని, క్రిమి కీటకాలని కూడా మీరు తిన్నట్టే లెక్క. ఇటువంటి కిచెన్లను ఏం చేయాలి మీరు చెప్పండి? పిండి మిశ్రమంపై చనిపోయిన బొద్దింకలు కనిపించాయి. ఇది నేను చెప్పిన లెక్క కాదు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వీడియోలు తీసి మరీ పెట్టారు. తడి నేలలు మరియు ఆహారం పేరుకుపోవడం. కింద కిచెన్లంతా గబ్బు ఉందంట. తడి నేలంతా తడిగా ఉందంటే నీళ్ళు పడుతూనే ఉంటాయి, కింద పోస్తారు. మీరు చాలాసార్లు చూసలేదు. వంట చేసుకుంటూ ఏం చేస్తారంటే దానికి ఒక పైన దాన్ని వడ్డించి, మనమైతే ఏం చేస్తాం ఇంట్లో కిచెన్లో ఒకటి ఉంటుంది మనకు వాటర్ బయటకి చేయడానికి. సో అందులో వేసేస్తాం మనం. వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా కడిగేసి వెనకకే పోస్తారు, ఇట్లా కడిగేసి కింద పోస్తారు, అలా కాళ్ళ మీద పోసుకుంటారు. అట్లుందంట కిచెన్, ఐడియల్ కిచెన్. ముడి పదార్థాలను ప్యాలెట్లు లేకుండా నిల్వ చేయడం, కలుషితమయ్యే ప్రమాదం. ప్యాకింగ్ ఏం లేదంటే ముడి పదార్థాలు అంటే కూరగాయలు ఇవి ఉంటే, ఆలుగడ్డ. ఈ మధ్యలో గోబీ చూసినా పురుగులు బూజు పట్టే కనిపించింది. ఆలుగడ్డ కూడా పురుగులు బూజు పట్టే కనిపించింది. అరే మనలకి ఏడ కొంటారు? ఇంట్లో ఏం చేస్తారు, వారానికి ఒక్కసారి కంపల్సరీ కూరగాయలకు పోతారు, వాటిని ఉప్పు నీళ్ళు వేసి కడుగుతారు, కడిగి ఫ్రిడ్జ్లో పెడతారు. మేమైతే అట్లే చేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ వంట చేసే ముందు మళ్ళీ ఒకసారి బూజు పట్టిందా లేదా చెక్ చేసుకొని మంచిగా ఉంటేనే వంట చేస్తారు, లేకపోతే చేయరు. వాళ్ళని ఏమైంది, బూజు పట్టిన కట్ చేస్తాడు, మిగతాది కూరలు వేస్తాడు. సాంబార్లు వేసిండు అనుకోని మీకు తెలుస్తుందా? ఒకవేళ కుళ్ళిపోయిన గోబీ ఉంది సాంబార్లో పడ్డది, ఎవరైనా పట్టించుకుంటాడు? అది సాంబార్లో కారం ఎంత పడ్డది, ఉప్పు ఎంత పడ్డది అని చూస్తారు, కానీ ఆ కుళ్ళిపోయిన గోబీ ఎట్లా తెలుస్తుంది? అటువంటి కూరగాయలు అంటే కనీసం ప్యాకింగ్ కూడా లేదు, అవి కలుషితమయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. మినపప్పులో కీటకం కనిపించడం. మినపప్పు అది మన దోశ కోసం కలిపిగా మీరు చూడండి ఒకసారి, నల్లగా పురుగులకు కనపడుతుంది. అలా మినపప్పులో కీటకం కనిపించడం ఏం చెప్పాలి, ఇక ఎట్లా వర్ణించాలి మీకు ఇది? మీరు తిన్న దోశలే. వైద్య ధృవీకరణ మరియు నీటి పరీక్షల రికార్డులు అందుబాటులో లేకపోవడం. వైద్య ధృవీకరణ చాలామంది లేదు, ఇక్కడ రూల్ ఉన్నట్టుంది కానీ చాలామంది లేదు. కానీ నీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. బోర్ నీళ్ళు పెట్టి వండుతున్నారా, లేకపోతే మినరల్ వాటర్ తెచ్చి వండుతున్నారా, లేకపోతే ఏమైనా సపరేట్గా ప్యూరిఫైయర్ పెట్టిరా?
నీళ్ళ విషయంలో ఇట్లా 4 ఏళ్ళు గ్లాసులో పెట్టి తెచ్చి ఇట్లా పెట్టినట్టుగా అట్నే ఆ వంట చేసేటప్పుడు కూడా అడగోలుగా నీళ్ళే వాడుతున్నారా, ఏం నీళ్ళు వాడుతున్నారనే విషయంలో స్పష్టత లేదని చెప్తున్నారు వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సో ఈడ మెరుగుదల నోటీసులు ఇచ్చారట, సరిదిద్దే చర్యలను సూచించడం జరిగిందంటే మొత్తానికైతే నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కానీ వాళ్ళు ఎప్పుడూ జాగ్రత్తగా లేరు. ఇవాళ రైడ్ తర్వాత ఏమైనా రాత్రికి ఏమైనా కోలుకుంటారేమో, కానీ ఖచ్చితంగా ఐడియల్ కిచెన్లో తిన్న వాళ్ళు కూడా రోగాలని భోజనం చేసినట్టే. ఐడియల్ కిచెన్లో భోజనం చేసిన వాళ్ళకి కూడా ఫ్రీగా రోగాలు వచ్చినట్టే. గుర్తుపెట్టుకొని మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బుని దాచుకొని ఆసుపత్రికి వెళ్ళి ఒక్కసారి ఆసుపత్రిలో చేరవనుకోండి, నువ్వు జీవితం మొత్తం సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి. కరోనా అతిపెద్ద ఎగ్జాంపుల్. ఇటువంటి రెస్టారెంట్లలో తిని మన ఆరోగ్యాన్ని దయచేసి పాడు చేసుకోకూడదు. ఖచ్చితంగా నేను ఈ వార్తని మళ్ళీ ఎందుకు వీడియోలు చేస్తున్నాను రెస్టారెంట్ల పైన అంటే, ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాను. ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఎవరిని బెదిరించాలనే ఉద్దేశంగాను, ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం ఇక్కడ ఏమీ లేదు. చాలా క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు నా గురించి. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ప్రజలకి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని చాలామందిని చూశాను కరోనా టైంలో. ఇటువంటి ఆహారాన్ని మీరు తింటే ఖచ్చితంగా మీ ఆరోగ్యాలు చెడిపోతే, ఆస్తులు పోయినాయి, ప్రాణాలు పోతే మన తల్లిదండ్రులకు మనం కనీసం ద్రోహం చేసిన వాళ్ళైతాం. కానీ తల్లిదండ్రులకి వాళ్ళు మన ఎన్నో ఆశలు పెట్టి మనం పంపించారు భాగ్యనగరానికి. వాళ్ళు కని రెక్కలు ముక్కలు చేసుకొని పంపించారు. వాళ్ళు వండి పెట్టిన ఫుడ్ తెచ్చుకుందాం. దయచేసి ఈ బయట ఫుడ్ తినేటప్పుడు ఈ రెస్టారెంట్ల గురించి ఆలోచించండి. వీటిని మూసేయాలనే డిమాండ్ నాది ఒకటి ఉంది. ఎవరైతే ఆహారపు కల్తీకి పాల్పడుతున్నారో, ఎవరైతే సురక్షితమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారో వాళ్ళకి వ్యాపారం చేసే అధికారం లేదు. ఖచ్చితంగా చట్టబద్ధంగా వీళ్ళ రెస్టారెంట్లను మూసేయాలని, సీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి ఊరుకుంటే సరిపోదు. ఖచ్చితంగా వీళ్ళకి సీజింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సిందే. సీజింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు తెరిచి మళ్ళీ తెరవాలి అంటే ఓపెన్ కిచెన్లో మాత్రమే వంట చేయాల్సింది అనేది నా డిమాండ్ సరైనదైతే నాకు మద్దతు ఇవ్వండి, నా నినాదానికి మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా ఈ హోటళ్ళ వ్యవహారాలపైన పోదాం. మన చేతిలో ఆర్టీఏ హక్కు ఉంది. ఆర్టీఏ హక్కును వాడుకొని ఖచ్చితంగా హోటళ్ళని హైదరాబాద్లో ఈ కల్తీ పైన యుద్ధాన్ని ప్రకటిద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కల్తీ పైన పోరాటం చేద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి అందుతుంది, లేదంటే అందదు. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ మద్దతును ప్రకటించండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.